సైబర్ క్రైమ్ చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది. చాలా మంది అవి కూడా డైనమిక్ అవుతున్నావు. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి యూపీఐ ఫ్రాడ్స్ అన్నారు, డిజిటల్ అరెస్ట్ అయింది, స్టాక్ అడ్వైజర్ ఉంది. ఇట్లానే కొన్నిసారి లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ కొంచెము డిజిటల్ అరెస్ట్ రెడ్యూస్ అయితే మళ్ళీ ఈసారి మళ్ళీ ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మధ్యలో దృష్టికి వచ్చింది డిజిటల్ అరెస్ట్ కావచ్చు, మన స్టాక్ అడ్వైజర్ సర్వీస్ ఇస్తానని చెప్పి చాలా మంది చాలా నష్టపోయినారు. డబ్బులు ఊరికే రావు. చాలా మంది స్టాక్ అడ్వైజర్లు పెడుతున్నారు, ఏదో మీకు స్టాక్ మార్కెట్ బూమింగ్ లో ఉంది, స్టాక్ మార్కెట్ ఈ రోజు పెడితే మీకు 1 వీక్ 10 days లో చాలా డబ్బులు వస్తుంది. చాలా మంది పోతున్నారు. అది కాదు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. డబ్బులు ఊరికే రావు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళకు ఫేక్ షీట్స్ చూపిస్తున్నారు, ఫేక్ యాప్స్ చూపిస్తున్నారు. వాళ్ళకు మీకు ఆల్రెడీ 2 lakhs ఉన్న డబ్బులు 4 lakhs అయింది, 4 lakhs ఉన్న డబ్బులు 8 lakhs అయిందని చూపిస్తున్నారు. విత్డ్రా చేయడానికి పోతే ఏం డబ్బులు ఉంటలేదు. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు డోంట్ ఎండోర్స్ ఎనీథింగ్. మీరు సమాజ కోసము, ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి చేయను. కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వేరే యాప్స్కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను.